నెల్లూరు జిల్లా కోట మండల ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేశారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను బెదిరించి బలవంతంగా పార్టీలోకి లాక్కుని ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అప్రజాస్వామిక ఎన్నికను వైఎస్ఆర్సీపీ సభ్యులు బాయ్కాట్ చేశారు. టీడీపీ బెదిరింపులపై మాజీ మంత్రి కాకాణి, ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బలంతో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. మరొకసారి కోట మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు వెన్నుపోటు పడడం జరిగింది. ఇది మండల పరిషత్ ఎన్నిక. 16 మందిలో 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. అంటే కోట మండల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఏదైతే కోట మండల పరిషత్ ఉందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును బేఖాతరు చేస్తూ అపహాస్యం పాలు చేస్తూ ఈరోజు మీ ఇష్టారాజ్యంగా మా దగ్గర గెలిచినటువంటి వాళ్ళు, మా గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని ప్రలోభపెట్టి తీసుకువెళ్ళి ఈరోజు మేము గెలిచామనేటువంటి ఎంతకన్నా దిగజారుడుతనం, సిగ్గుమారినతనం, పిరికితనం, దొంగతనం ఒకటి ఉండదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.